అమలా పాల్ తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోస్ తో యాక్ట్ చేసి మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది. కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామరస్ రోల్ తో ఆడియన్స్ కు చేరువైంది. సినిమాల సంగతి పక్కన పెడితే అమలా పాల్ ఫస్ట్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని 2014 లో పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మనస్పర్ధల కారణంగా 3 ఏళ్లకే అంటే 2017 లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇంకా 2023లో జగత్ దేశాయిని అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరి ప్రేమకి ప్రతిరూపంగా ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ తో జరిగిన ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. జనరల్ గా చాలా మంది రిలేషన్షిప్స్, లవ్ గురించి ఓపెన్ గా మాట్లాడరు. బట్ కొద్ది మంది మాత్రమే ధైర్యంగా తమ పర్సనల్ విషయాలను బయట పెడతారు. హీరోయిన్ అమలా పాల్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందింది. అమలా పాల్ మాట్లాడుతూ, జగత్ ని నేను గోవాలో కలిశాను. అతడు గుజరాతీ కానీ గోవాలో సెటిల్ అయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు తెలుగు, తమిళ సినిమాలు పెద్దగా చూడడు. నేను కూడా హీరోయిన్ అనే విషయాన్ని కూడా చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఆ తర్వాత నేను హీరోయిన్ అన్న విషయాన్ని జగత్ కు చెప్పాను. యాక్చువల్ గా నేను ప్రెగ్నెంట్ గా ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూసి ఎంజాయ్ చేశాడు. నేను అవార్డు తీసుకున్న ఫోటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు అని అమలా పాల్ చెప్పుకొచ్చింది. దాంతో ఎలాంటి ఫిల్టర్ లేకుండా హానెస్ట్ గా ఉన్నారు. వి లైక్డ్ యువర్ ఓపెన్నెస్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ do not forget to subscribe the SR General Talk.